వెంకటేశాయ. జూలై 8వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ బాబుపై టీటీడీ ఉన్నతాధికారులు వేటు వేయడం జరిగింది. ఒకసారి వివరాలని పరిశీలిస్తే, టీటీడీలో సహాయ కార్యనిర్వహణ అధికారి ఏఈఓగా పనిచేస్తున్న రాజశేఖర్ బాబును సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని చర్చిల్లో జరిగే ప్రార్థనలో ప్రతి ఆదివారం ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు రావడంతో టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనలో పాల్గొన్న ఏఈఓ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. టీటీడీలో ఇప్పటికే అన్యమతస్థులు సుమారు 47 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరుగాక అనధికారికంగా మరో 375 మంది ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని అన్యమతస్థులుగా ఉన్నటువంటి టీటీడీలోని ఉద్యోగస్తులు గమనించాలి. మీరు మీ యొక్క మతాలపైన విశ్వాసం ఉంటే టీటీడీని వదిలి వెళ్ళిపోండి. అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ మీ యొక్క మతాల సారాంశం ప్రకారం మీరు ప్రార్థనలో పాల్గొంటూ చెల్లిపోతుందంటే జరగదు.